హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి హౌ ప్లాస్మా ఎచ్చింగ్ అఫెక్ట్ ద మెటల్ వన్. అంటే ప్లాస్మా ఎచ్చింగ్ వల్ల మెటల్ వన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మనకు. సో మెటల్ ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ సిలికాన్ డయాక్సైడ్ లేయర్ని ఫామ్ చేసుకుంటాం. సిలికాన్ డయాక్సైడ్ డైఎలక్ట్రిక్ ఇట్లా లేయర్ని ఫామ్ చేసుకొని మనం ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చుకోవాలో, ఇప్పుడు మనం గేట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి కాబట్టి ఫస్ట్ మెటల్ వన్ అనేది మనం గేట్కి కనెక్షన్ ఇస్తాం. గేట్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు గేట్ దగ్గర మనం మాస్కింగ్ చేసి ఎచ్చింగ్ చేస్తాం. సో ఎచ్చింగ్ చేసినప్పుడు సిలికాన్ డయాక్సైడ్ని ఎచ్చింగ్ చేసిన తర్వాత మనం వయా అనేది ప్లేస్ చేస్తాం. వయా ప్లేస్ చేసిన తర్వాత మనం మెటల్ని ప్లేస్ చేస్తాం. సో మనకు మెటల్ వన్ అనేది ప్లేస్ అయింది. సో ఇంకా మనం మెటల్ టూని ప్లేస్ చేయాలి కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం మెటల్ టూ కోసం. ఇట్లా సిలికాన్ డయాక్సైడ్ని లేయర్ ఫామ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కనెక్షన్ ఇచ్చుకోవడానికి మాస్కింగ్ చేసి ఎచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇట్లా హోల్ మాదిరి క్రియేట్ అవుతుంది. హోల్ మాదిరి క్రియేట్ అయినప్పుడు మనం కనెక్షన్ కోసం వయా ఇస్తాం మెటల్ టూ ఇస్తాం. ఈ ఈ మెటల్ వన్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే, మెటల్ టూ కోసం మనం ఎప్పుడైతే ప్లాస్మా ఎచ్చింగ్ చేస్తామో, ఈ మెటల్ టూ కోసం ప్లాస్మా ఎచ్చింగ్ చేస్తాము. అప్పుడు ఈ ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు ఈ మెటల్ వన్ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ మెటల్ వన్ ఛార్జ్ అయినప్పుడు ఈ ఛార్జ్ అయిన మెటల్ వన్ డైరెక్ట్ కనెక్షన్ గేట్కి ఒకటే కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఛార్జ్ అనేది మెటల్ వన్ నుంచి డైరెక్ట్ గేట్కి ఫ్లో అవుతుంది. అప్పుడు గేట్ అనేది మనకు డ్యామేజ్ అవుతాయి, డివైస్ అనేది వర్క్ కాకుండా పోతుంది. సో మనం మెటల్ టూ కోసం ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు కింద మెటల్ వన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు అది ఛార్జ్ అయ్యి గేట్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది ఇట్లా ప్లాస్మా ఎచ్చింగ్ వల్ల. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్లాస్మా ఎచ్చింగ్ చేసేటప్పుడు మనం గేట్ని ప్రివెంట్ చేయాలంటే మనం యాంటీనా డయోడ్ అనేది డివైస్ వాడతాం. డయోడ్ని మనం వాడతాం అది ప్రివెంట్ చేయాలంటే. సో యాంటీనా డయోడ్, సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సోర్స్ డ్రైన్, ఇది అనేది గేట్. ఇది మనకి ఇట్లా మెటల్ వన్ ఉంది కనెక్షన్, ఇట్లా మెటల్ వన్ ఉంది. సో మనం ఇట్లా ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు ఈ మెటల్ వన్ అనేది ఛార్జ్ అయ్యి ఇట్లా ఈ ఛార్జ్ అంతా గేటులోకి ఫ్లో అవుతుంది. గేటులోకి ఫ్లో అయ్యి మనకు గేట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ కాకుండా ఉండడానికి మనం యాంటీనా డయోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ యాంటీనా డయోడ్ని మనం రివర్స్ బయాస్లోనే యూజ్ చేస్తాం, ఫార్వర్డ్ బయాస్లో యూజ్ చేయం. రివర్స్ బయాస్లో ఒకటే మనం ఈ యాంటీనా డయోడ్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ అంటే గేట్కి దగ్గరలో, ఎంత పాసిబుల్ అయితే అంత దగ్గరలో ఈ యాంటీనా డయోడ్ని రివర్స్ బయాస్లో గేట్ దగ్గర యూజ్ చేస్తాం. సో అప్పుడు ఇక్కడ గేటుని ఈ యాంటీనా డయోడ్ని యూజ్ చేసినామనుకో లాభం ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మెటల్ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ M1 ఉంది, ఈ ఏరియాలో ఎక్కువ M1 ఉంది. ఇక్కడ ఉన్న ఛార్జ్ అనేది ఇక్కడ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎంత ఏరియా ఉంటే అంత ఛార్జ్ ఉంటుంది. వీళ్ళున్న ఛార్జ్ అంతా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనకు పాలీ గేట్కి మనం దూరంలో పెడితే యాంటీనా డయోడ్ని లాభం లేదు. కాబట్టి మనం యాంటీనా డయోడ్ని గేట్కి దగ్గరలో మనం ప్లేస్ చేస్తాం, అది రివర్స్ బయాస్లో. ఎప్పుడైతే ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు ఆ ఛార్జ్ అంతా ఇట్లా ఫ్లో అవుతుంది. ఈ ఈ డయోడ్ అనేది ఎక్కువ ఛార్జ్ ఉండడం వల్ల, ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు ఛార్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి
ఈ ప్లాస్మా ఈ ఈ చార్జ్ అంతా ఇందులోకి ఫ్లో అవుతుంది, డయోడ్లోకి ఫ్లో అయ్యి గ్రౌండ్లోకి పోతుంది. సో ఎక్కువ ఛార్జ్ వచ్చినప్పుడు ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది కదా, అప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ మాదిరి వర్క్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఛార్జ్ అంతా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకు ఈ గేట్ అనేది సేఫ్ అవుతుంది, డివైస్ అనేది మనకు సేఫ్ అవుతుంది. సో మనం యాంటీనా ఎఫెక్ట్ని ఇలా మనం ప్రివెంట్ చేయొచ్చు డయోడ్ని యూస్ చేసుకొని రివర్స్ బయాస్లో. సో మనం సైడ్ వ్యూలో చూస్తే ఇక్కడ మనకు డయోడ్ అనేది ఉంది. ఈ ఎన్ డిఫ్యూజన్ అనేది ఎన్ మెటీరియల్గా, పి సబ్స్ట్రాట్ అనేది పి మెటీరియల్గా పిఎన్ జంక్షన్ డయోడ్ లాగా వర్క్ అవుతుంది మనకు. పిఎన్ జంక్షన్ ఇట్లా ఉంటుంది కదా, రెండు మెటీరియల్స్ పి మెటీరియల్ ఎన్ మెటీరియల్ కంబైన్ అయ్యి ఉంటాయి. ఇంకా రివర్స్ బయాస్ అంటే మనకు ఆపోజిట్ పోలారిటీతో కనెక్షన్ అయి ఉంటాయి. ఇప్పుడు పి అంటే హోల్స్ కదా, ఈ హోల్స్ అనేది కనెక్షన్ మనం నెగిటివ్ ఆపోజిట్తో ఇస్తే ఎప్పుడైతే ఈ ఈ డయోడ్లో మనం రివర్స్ బయాస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు అవలాంచ్ బ్రేక్డౌన్, జీనార్ బ్రేక్డౌన్ అయినప్పుడు మనకు ఇదంతా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ వర్ షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. ఎందుకు అవుతుంది? మనకి ఎప్పుడైతే ఈ జీనార్ బ్రేక్డౌన్ అయినప్పుడు ఈ జీనార్ బ్రేక్డౌన్ అవలాంచ్ బ్రేక్డౌన్ ఎప్పుడు అవుతాయంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ అనేది నెగిటివ్కి అట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ అనేది పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ఏమి ఉండవు, మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ మాదిరి వర్క్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ ఎక్కువ ఛార్జ్ వచ్చినప్పుడు మనకి ఈ డయోడ్ రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి మనకు షార్ట్ సర్క్యూట్ మాదిరి వర్క్ అయ్యి ఛార్జ్ అంతా ఇట్లా గ్రౌండ్కి డిశ్చార్జ్ అవుతుంది. సో మనం యాంటీనా డయోడ్ని రివర్స్ బయాస్లో యూస్ చేస్తాం, ఫార్వర్డ్ బయాస్లో యూస్ చేయం. ఎందుకు ఫార్వర్డ్ బయాస్లో యూస్ చేయమంటే ఫార్వర్డ్ బయాస్లో ఎందుకు యూస్ చేయాలంటే మనకు ఫ్యాబ్రికేషన్ లెవెల్లో ఫార్వర్డ్ బయాస్ని యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ లెవెల్లో ఫార్వర్డ్ బయాస్ అనేది యాంటీనా ఎఫెక్ట్ని ప్రివెంట్ చేస్తుంది. కానీ ఆపరేషన్ టైంలో ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడైతే మనకు వోల్టేజ్ అనేది ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తామో డివైస్కి, అప్పుడు అక్కడ ఫార్వర్డ్ బయాస్ ఉండడం వల్ల వోల్టేజ్ అంతా ఆ డయోడ్లోకి డ్రైన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సో మనం ఫార్వర్డ్ బయాస్ని యూజ్ చేయం, మనం రివర్స్ బయాస్ని యూజ్ చేస్తాం. సో ఈ రివర్స్ బయాస్ అనేది మనకు ఫ్యాబ్రికేషన్ లెవెల్లో హెల్ప్ అవుతుంది, ఆపరేషన్ లెవెల్లో వర్క్ కాదు ఇది. ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ లెవెల్లో ఎందుకు వర్క్ అవుతా అంటే మనం ప్లాస్మా ఎచ్చింగ్ చేస్తాం కదా, అందుకు దాన్ని అవాయిడ్ చేయడానికి, యాంటీనా ఎఫెక్ట్ని అవాయిడ్ చేయడానికి మనం రివర్స్ బయాస్ ఈ డయోడ్ని యూజ్ చేస్తాం. ఇది ఫ్యాబ్రికేషన్ లెవెల్లోనే యూజ్ అవుతాయి, ఆపరేషన్ లెవెల్లో యూజ్ కాదు రివర్స్ బయాస్. అదే ఫార్వర్డ్ బయాస్ ఫ్యాబ్రికేషన్ లెవెల్లో వర్క్ అవుతాయి, ఆపరేషన్ లెవెల్లో వర్క్ అవుతాయి. ఎలా వర్క్ అవుతుంది? మనకు వోల్టేజ్ అంతా డ్రైన్ అయిపోతాయి ఫార్వర్డ్ బయాస్లో యూజ్ చేయడం వల్ల. సో రివర్స్ బయాసే మనం యూజ్ చేస్తాం, ఇది ఆపరేషన్లో వర్క్ కాదు, ఈ రివర్స్ బయాస్ ఫ్యాబ్రికేషన్లోనే. సో ఫ్రెండ్స్, ఇదే ఇంకా యాంటీనా డయోడ్ ఇంకా ప్లాస్మా ఎచ్చింగ్ వల్ల ఇది మనకు మెటల్ వన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అర్థమైంటే కామెంట్లో అర్థమైందని పెట్టండి. ఓకే, బాయ్.